దసరా ఉత్సవాలు అంటే అందరికీ గుర్తొచ్చేది మైసూర్. కానీ అంతకు మించిన ఆర్భాటం కోనసీమ జిల్లాలో జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్వాతంత్రానికి ముందు నుంచి అంటే సుమారు 187 సంవత్సరాలుగా ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. కర్రసాము, కత్తిసాము, అగ్గి బరాట వంటి యుద్ధ విద్యల ప్రదర్శనకు ఈ దసరా ఉత్సవాలు వేదిక అవుతుంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంబరాన్ని అంటే దసరా సంబరాలలో చెడి తాలింకాన విద్య చాలా విశిష్టమైనది. పట్టణంలోని 7 వీధులలో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపాల నుండి రకరకాలుగా అలంకరించిన అమ్మవారి వాహనాల ఊరేగింపు, కన్నులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, బాణసంచ కాల్పుల నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. అమలాపురం శ్రీరాంపురం దసరా సంబరాల్లో భాగంగా 7 వీధులు అమలాపురంలో ఉన్న ప్రముఖ వీధులన్నీ దసరా ఉత్సవాలకి భారీ ఊరేగింపు జరుగుతుంది. ఆ భారీ ఊరేగింపులో 7 వీధుల్లో భాగంగా శ్రీరాంపురం కూడా ఆ 7 వీధుల్లో ఒక వీధి ఉంది. ఇది గత 79 సంవత్సరాల నుంచి మా తాతలు, మా తండ్రుల దగ్గర నుంచి మా వారసత్వంలోకి వచ్చింది. మేము దీన్ని చాలా సంవత్సరానికి ఒక్కరోజు చాలా ఘనంగా జరుపుకుంటాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న మా బంధువులు, మా స్నేహితులు అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మా వీధి దగ్గర నుంచి ఇంచుమించు ముస్లిం వీధి వరకు కూడా జనసందోహంతో భారీ ఊరేగింపుతో శక్తి వేషాలు, బేతాళ వేషాలు, అలాగే గరగ నృత్యాలు, తర్వాత ఈ గారడి, ఈ రంబోలా, రకరకాల దంబోలా, ఇవన్నీ విన్యాసాలతోటి అతి ఉత్సాహంగా మా వీధికి సంబంధించి ఒక 4 వాహనాలు ఉన్నాయి. పూర్వం నుంచి వస్తున్నాయి. హంసవాహనం అని, వినాయక వాహనం అని, తర్వాత నాగసర్పం, అలాగే ఏనుగు వాహనం. మొత్తం ఈ వాహనాలన్నీ కూడా మా వీధిలో మా పెద్దలు వార్షికంగా ఇచ్చే వాహనాలు ఇవి. ఈ వాహనాలతో మేము ఘనంగా జరుపుకుంటూ అత్యుత్సాహంగా జరుపుకుంటాము. మా యువకులందరూ కూడా ఇందులో పాల్గొని కత్తిసాము, కర్రసాము ఇవన్నీ కూడా ప్రముఖంగా విద్యలు ప్రదర్శిస్తారు. మా తాతల దగ్గర నుంచి కూడా ఈ విద్యలు మాకు మా తరాలకు అన్నింటికి, మా యువకులకు కూడా విద్యలో, విలువిద్యలో ముఖ్యమైన ప్రావీణ్యతతోటి